మాచర్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ చెలో మాచర్లకు పిలుపునిచ్చింది. పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు చెలో మాచర్ల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే టీడీపీ నేతలు తలపెట్టిన చెలో మాచర్లకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. చెలో మాచర్ల కార్యక్రమంలో ఎవరూ పాల్గొనవద్దంటూ కూడా ఎస్పీ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్పీ గార్గ్ తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ కూడా తెలిపారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గుంటూరులో నక్క ఆనంద్, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహ నిర్బంధం చేశారు. గొల్లపూడిలో దేవినేని ఉమాను, విజయవాడలో వర్ల రామయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చుంటారు? ఎలక్షన్ జరిగిన నాటి నుంచి కూడా పల్నాడు ప్రాంతం అయితే ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. అక్కడ ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఎలక్షన్ నాడు ఆయన చేసినటువంటి వాళ్ళతో పాటు ఉన్నటువంటి అన్యాయం చేసినటువంటి దాడుల్లో టీడీపీకి చెందినటువంటి నేతలు అయితే గాయపడ్డారు. కొంతమంది అయితే అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించడానికి ఈరోజు చెలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మనతో ఇదే విషయం మీద మాట్లాడటానికి టీడీపీ అభ్యర్థి మాచర్లకు సంబంధించి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, మీరు అసలు చెలో మాచర్ల పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్నికల జరిగిన మర్నాడే నన్ను హౌస్ అరెస్ట్, ఎన్నికలు జరిగిన రోజు మధ్యాహ్నం నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సరే, నేను పార్టీ కార్యక్రమంలో మొదటి రోజు మాత్రం హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించడం. చాలామంది క్షతగాత్రులు 74 మంది పైగా మాకు లిస్ట్ అవుట్ అయితే మేము కేవలం 15-20 మందిని మాత్రమే పరామర్శించడానికి అవకాశం జరిగింది. అక్కడ జరుగుతున్న భయానకమైన పరిస్థితుల్ని భయపడి చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఊర్లో వదిలిపెట్టి దూరంగా ఉన్నారు. కొంతమంది గాయపడ్డ వాళ్ళు కూడా ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు మరి కేసులో పరిస్థితి ఏం నడుస్తూ ఉంది, ఎవరికి ఏం గాయాలు తగినాయి, ఆర్థిక నష్టం ఏం జరిగింది, ఇవన్నీ కూడా మేము ఒక అంచనా వేసుకొని కార్యకర్తలకు ఒక భరోసా కల్పించి, మరి భరోసా కల్పించడం అనేది శాసనసభ్యుడిగా పోటీ చేసిన నాకు, అలాగే పార్టీకి కూడా ఒక బాధ్యత ఉంది. కాబట్టి అందులో భాగంగా మేము కార్యకర్తల్ని, నాయకుల్ని పరామర్శించాలంటే ఈరోజు అడ్డుకున్నారు. అంటే ప్రధానంగా కూడా ఖమ్మంపాడులో జరిగిన ఇన్సిడెంట్ కానీ, తర్వాత ఖమ్మంపాడులో అయితే బూత్ క్యాప్చరింగ్కి ప్రయత్నించారు. అదేవిధంగా కూడా పాల్వాయి గేట్ వద్ద అయితే మాత్రం ఎమ్మెల్యేనే ఈవీఎంలను పాల్గొట్టాడు. దీన్ని ఏమనిపిస్తుంది? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలా జరగడాన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ జరగటానికి అతనికి ఫస్ట్ వ్యవస్థల మీద నమ్మకం లేదు. అతను రాజకీయాల్లో రౌడీయిజాన్ని, డబ్బుని నమ్ముకొని రాజకీయం చేస్తున్నాడు తప్పితే ఈ ప్రాంత అభివృద్ధి కానీ, ఈ ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కానీ ఏ కోసైనా అతనికి లేవు.
ప్రతి ఎలక్షన్స్ కూడా రిగ్గింగ్ మీద ఆధారపడే గెలుస్తూ వచ్చాడు తప్పితే అతనికి ఒరిజినల్గా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన దానికన్నా ఈ రిగ్గింగ్ శాతం మూలంగానే అతను బయటపడతా వచ్చాడు. ఈరోజు ఏంటంటే కొన్ని గ్రామాలు బ్రేక్ అవ్వటం ఒకటి అతనికి అసహనానికి గురయ్యాడు. కొంత ఇతను అరాచకానికి, దౌర్జన్యానికి, దోపిడీకి గురైన ప్రజలు బాహాటంగానే కొంత బయటకు వచ్చి అతన్ని వ్యతిరేకిస్తూ ఉంటే సహించలేక గతంలో మరి తోటా చంద్రయ్యని కానీ జల్లయ్యని కానీ వీళ్ళని ఇలానే వదిలేస్తే ప్రతివాడు ప్రశ్నిస్తాడు, భయాన్లో మళ్ళీ వీళ్ళని తీసుకుపోవాలని చెప్పేసి దమనకాండాన్ని మొదలుపెట్టి హత్యలు చేయించాడు. ఈరోజు ఎన్నికల్లో తాను ఓడిపోతున్నాను అనేది ఎన్నికల రోజు ప్రణాళిక ఏంటంటే ఆ రోజు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే నేను గెలుస్తానని చెప్పేసి ఒక నమ్మకం. రెండవ రోజు దాడులు ఏంటంటే మళ్ళీ అతను ఓడిపోతున్నాడని నిర్ధారణ అయింది కాబట్టి నాకు అండగా కొంతమంది, నాకు కాపలాగా కొంతమంది వ్యక్తులు కావాలి కాబట్టి అరాచకాలు సృష్టిస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. వాళ్ళందరూ కూడా ఆ కేసులు కొట్టేసే వరకు కూడా నా పక్కనే కాపలా కుక్కల్లాగా ఉంటారనేది ఒక ఆలోచన. మూడవది ఏదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని బెదిరించే ఒక ధోరణి. ఇవన్నీ వెరసి అతను ప్రీ ప్లాన్డ్గానే మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు, నేను చేస్తాను, ఎన్నికలు జరిగిన తర్వాత నేను చేస్తాను, నేను వాళ్ళ సంగతి తేలుస్తాను, వీళ్ళ సంగతి తేలుస్తానని బహిరంగంగానే చెప్తా వచ్చాడు. అందుకు తగ్గట్టుగానే ఇంటి మీద, ఇంటి చుట్టూ కూడా ఆయుధాలు అవన్నీ కూడా సేకరించుకొని పెట్టుకున్నాడు. అదే ప్లాన్ని అమలు చేస్తూ వచ్చాడు. మరి పోలీస్ శాఖ ఎందుకు నిద్రపోతూ ఉంది? ఏ శక్తులు మీకు అడ్డం వస్తూ ఉన్నాయి? మీరు లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈరోజు మేము శాంతియుతంగా పరామర్శకు పోతూ ఉంటే మమ్మల్ని అడ్డగించే ఈ పోలీస్ శాఖ మరి ఆ రోజు వాళ్ళు కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, కర్రలు, రాళ్ళు, బీర్ బాటిళ్ళు పెట్టుకొని మరి విచ్చలు విడిగా ప్రవర్తిస్తుంటే ఆ రోజు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము అతనిలాగా పరామర్శ అంటే మేమే అతనిలాగా కర్రలు, కత్తులు, గొడ్డళ్ళు పట్టుకొని రావటం లేదు. మీరు మా బండ్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. మా పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుంచి చిన్న స్థాయి నాయకుల దాకా ఎవరి బండైనా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ అదే పని ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? చేస్తుంటే ఈ అరాచకాలు జరిగి ఉండేవి కాదు. దీని వెనక చాలా పెద్ద వ్యక్తుల పాత్ర ఉంది. రాష్ట్రంలో ఉన్న పెద్ద అధికారులు. నేను ముఖ్యంగా మొదట మాకు అర్థం కాలేదు, ఎందుకు ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఎన్ని ఫోన్లు చేసినా, ఎంత చేసినా ఎవరు స్పందించట్లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అవతల వాళ్ళకి చేరుతూ ఉంది ఏంటి అని చెప్పేసి లోతుగా విశ్లేషణలోకి వెళ్ళిన తర్వాత మాకు రెండు విషయాలు తెలిసాయి. ఒకటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, రెండవది ఎవరైతే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఉన్నాడో బాగ్చి. వీరిద్దరూ దీంట్లో మేజర్గా ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు అందుతున్న సమాచారం. దాన్ని బట్టి ప్రధానమైన వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన అధికారుల పాత్ర కూడా ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టి ఈ కోణంలో కూడా మరి దర్యాప్తు జరగాలి. ఎవరైతే మరి ఈవీఎం ఒక శాసనసభ్యుడు పగలగొట్టాడంటే అతనికి వ్యవస్థ మీద ఏం నమ్మకం ఉన్నట్టు? అదే ఈవీఎం మీద నువ్వు ఎన్నిక కాబడాలి. అలాంటి వాడివి నువ్వు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఈరోజు ఈవీఎం పగలగొట్టావు కాబట్టి ఇతన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలి. ఇతన్ని ఈ ఎన్నికల్లో కూడా డిస్క్వాలిఫై చేయాలనేది మేము డిమాండ్ వస్తూ ఉన్నాం. ఇతని మీద క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే సార్, నిన్న కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వైసీపీకి చెందినటువంటి అంబటి రాంబాబు కానీ లేకపోతే ఆయన కాసు మహేష్ రెడ్డి కానీ ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం ఆయన పగలగొట్టిన ఈవీఎంలు పగలగొట్టినటువంటి విజువల్ చూపిస్తున్నారు కానీ అంతకుముందు జరిగింది అంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే బాధ తట్టుకోలేక ఆయన ఈవీఎంలు పగలగొట్టాడని చెప్తున్నారు. ఇది అసలు ఏ విధంగా సమర్థించాలి? మరి కళ్ళకుంట కేపీ పోవడంలో కూడా నువ్వు రిగ్గింగ్లు చేశా అంటున్నా. ఇప్పుడు రాత్రి విజువల్స్ వచ్చాయి. ఏ విధంగా అక్కడ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగాయి అంటే ఈవీఎంలు పగలగొట్టడమే. ఎవరు ఇచ్చారు మీకు ఈ అధికారం? నువ్వు ఏదన్నా ఉంటే ఫిర్యాదు చేయటం వరకే నీ బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పోవాలి కానీ తప్పితే నేను ఈవీఎంలను పగలగొడతాను, మనుషులు తలలు పగలగొడతాను అని చెప్పంటే హర్షిస్తుందా? ఇది సమంజసమా? ఏంటి నీకున్న అధికారం ఏంటి?
ఈవీఎం అంతకుముందు ఏం జరుగుతుంది, ప్రతి చోట ప్రతి బూత్లో అంతో ఇంతో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. జరగకుండా ఎప్పుడు ఎన్నికలు జరగలేదు. కాబట్టి అంటే అక్కడ జరిగింది కాబట్టి నేను ఈవీఎం పగలగొడతానంటావా? ఏంటి నీకున్న అధికారం? మరి నేనేం తప్పు చేయలేదు, నా మీద ఏం కేసులు లేవని హైదరాబాద్లో సొల్లు కబుర్లు చెప్పటం కాదు. మరి నువ్వు నిర్దోషివి అయితే రా, ప్రజల ముందుకు రా, నేను నిర్దోషిని నిరూపించుకో. అది కాకుండా పరిగెత్తుతాను, నాకు భయం లేదంటావు, నాకు అది లేదంటావు, నేను తేలుస్తానంటావు, పిచ్చి కుక్కలాగా పరిగెత్తావు నువ్వు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తాం. ఇదే నీ ధోరణి మార్చుకోకపోతే నియోజకవర్గంలో కూడా నీ పరిస్థితి ఎలానే ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అంటే ఎలక్షన్ కమిషన్ కానీ కొంతమంది అధికారులు కానీ టీడీపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు ప్రధానంగా కూడా అంబటి రాంబాబు చెప్పిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఆ సంబరాల రాంబాబు ఏదేదో చెబుతూ ఉంటాడు. ఇప్పుడు అప్పుడు కూడా ఒక కథ చెప్పాడు, ఏదో మార్ఫింగ్ అంట, వీడియో మార్ఫింగ్ చేసి అంటాడు. ఆ రోజు కూడా ఆ సుకన్య ఎవరో నాకు తెలియదు, ఆ గొంతు కూడా ఏదో ఏదో మిమిక్రీ చేసి మిమిక్రీ ఆర్టిస్టులతోటి ఇది చేశారు అని చెప్పి మాట్లాడాడు. అసలు ఆయనకు మాట, మంత్రిగా నీ బ్రతుకులో ఎప్పుడన్నా ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చావు అంబటి? నువ్వు సంబరాలు చేసుకోవటం, ఆడాళ్ళతో డ్యాన్సులు వేయటం తప్పితే నీ బతుకులే ఒక ఎకరానికి నీటిపారుదల శాఖ మంత్రి ఈ జిల్లాలో ఒక ఎకరానికి నువ్వు నీళ్ళు ఇచ్చావా? సోది సొల్లును ప్రెస్ ముందు మీడియా ఫుల్లాగా నువ్వు బతుకుతావు తప్పితే నీకాడేముంది అసలు? నువ్వు నిజమైన నాయకుడు అయితే ఒక అవకాశం వచ్చింది నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ జిల్లాలో, ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చావా? నువ్వు కాదు, ఆ ఎంపీగా ఈరోజు పోటీ చేశాడు అనిల్ కుమార్ యాదవ్, అతను ఇచ్చాడా? తాజా మాజీ ఇద్దరు కూడా ఒక ఎకరానికి నీళ్ళు లేవు. మీకు ప్రజల పట్ల, ప్రజల ఆకాంక్షల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల మీకు అసలు చిత్తశుద్ధి అనేది ఉందా? ఎంతసేపు ఏ అమ్మాయి దొరుకుద్దా, ఎక్కడ డ్యాన్సులు వేద్దామా, ఎక్కడ సంబరాలు చేసుకుందాం అనేది నీ బతుకంతా. నువ్వు కూడా రాజకీయాల్లో మాట్లాడుతూ ఉన్నావా? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిన్న అరెస్ట్ చేశారని ఒకసారి వార్తలు వచ్చినాయి, తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నాడని వార్తలు వచ్చినాయి, తర్వాత ఒక కంపెనీలో ఆయన్ని క్యాచ్ చేశారని వార్తలు వచ్చినాయి, తర్వాత ఇక్కడ తీసుకొస్తున్నారని వార్తలు వచ్చినాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఆయన్ని పట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? మీరైతే ఏమనుకుంటున్నారు? అదే నేను చెప్తున్నాను. ఈ సంఘటన బయటకు వచ్చి కూడా అధికార యంత్రాంగంలో చాలా రోజులైంది, ఆ రోజే గుర్తించారు. కాకపోతే దీన్ని పై స్థాయిలో ఉన్న అధికారులు తొక్కిపట్టే ప్రయత్నం చేశారు. ఇది బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ మరి మొట్టికాయలు వేసిన తర్వాత ఇక్కడ చలనం మొదలై మరి నిజమో నటనో తెలియదు కానీ హైదరాబాద్లో కొంత ప్రయత్నం అయితే చేసినట్టుగా కనపడుతుంది. మరి మనిషి వెహికల్స్ దొరికాయంటున్నారు, ఫోన్లు దొరికాయంటున్నారు, డ్రైవర్ దొరికాయని అంటున్నాడు. చివరికి మరి అసలు వ్యక్తి దొరకలేదు. ఇదేదో తాళం వేసి తిని గొళ్ళెం మరిసి తిని అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఏం జరుగుతుందో, ఎవరు నడిపిస్తున్నారు దీన్ని, ఎవరు మరి దాన్ని కంట్రోల్ చేసి పిన్నెల్ని దొరకకుండా చేస్తున్నారా, దొరికాడా, ఇవన్నీ కూడా మరి స్పష్టత ఎక్కడా పోలీస్ శాఖ కూడా ఇవ్వట్లేదు. అన్నీ ఊహాగానాల మీద కొంతమంది ఏమో దుబాయ్ పోయారంటున్నారు, కొంతమంది ఏమో వేరే ఏదో పాస్పోర్ట్ లేని దేశాలకు బారిపోయారంటున్నారు. వైసీపీ నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక రోజు ఈడు ఇలానే పారిపోతాడు, మీ బతుకులు బస్టాండ్లు అవుతాయి. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, చేసిన తప్పులకి చెంపలేసుకొని పద్ధతిగా ప్రజాస్వామ్యయుతంగా మీరు ఉంటాయి, లేకపోతే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీ రౌడీజాన్ని, దుర్మార్గాన్ని సహించే పరిస్థితి లేదు. రాబోయేది తెలుగుదేశం పార్టీ. ఈ అరాచక శక్తులకు ఎట్లా బుద్ధి చెప్పాలో, హైదరాబాదు లాంటి మహానగరంలో మీరు అల్లర్లు సృష్టిస్తే మేము కంట్రోల్ చేసిన ఘనత మాది. మా నాయకుడు ఎన్టీ రామారావుది. మిమ్మల్ని ఎలా అణిచివేయాలో మాకు బాగా తెలుసు అని చెప్తాము. ఏదైతే ఈ పల్నాడుకి సంబంధించినటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రధాన కారణం రాజకీయంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ విధానాలే అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కూడా రాబోయే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వే తాను విజయం ఖాయమని తెలియజేస్తున్నారు. అలాగే ఒకవేళ తాము గెలిచిన తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి కక్షా కార్యక్రమాలు లేకుండా కూడా అభివృద్ధికి సంబంధించి అభివృద్ధిలోనే ఆ మాచర్ల నియోజకవర్గాన్ని నడుపుతామని చెప్పి ఆయన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది.